క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక వినూత్నమైన అంశాన్ని బైబిల్ నుంచి కలిసి పరిశీలిద్దాం. అదేంటంటే, భూమి మీద ప్రతి మనిషి బ్రతకడానికి కావలసిన ఊపిరి. ఆ ఊపిరితో ముడిపడి ఉన్న ఆత్మ ప్రయాణం అనగా, భూమి మీద బ్రతకాలనుకునే ఆశపడే ప్రతి మనిషి తన ఊపిరిని నిలబెట్టుకోవాలని ఆశపడుతుంటాడు. ఏ క్షణాన్న తన ఊపిరి ఆగినా వెంటనే తనలో ఉన్న ఆత్మ ప్రయాణానికి సిద్ధపడుతుంది. అంటే ఊపిరికి, మనిషి శరీరంలో నివసించే ఆత్మకి ఏదో తెలియని ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఊపిరి అనగానే ఏ రూపంలో ఉంటుంది? ఊపిరి ఏ రూపంలో ఉంటుంది? ఆలోచించండి. గాలి రూపంలో ఉంటుంది ఊపిరి, అంతే కదా? మనం పీల్చే ఆక్సిజన్, మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు వాయువులే. గాలులు చాలా ఉన్నాయి. మనిషిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది దేవుడు గాలితో ముడిపడేటట్టుగా చేశాడు. ఇంతవరకు ఎవరైనా మీకు చెప్పారో లేదో, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్పిన నిజం ఏంటంటే, ఆత్మ అనగానే మనిషిని జీవింపచేసేది అని మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటారు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే మనిషిని జీవింపచేసేది ఆత్మే. దేహంలో జీవం లేదు అంటే దేహంలో జీవం లేదు. దేహానికి సైతం జీవాన్ని ఇచ్చేది ఆత్మ. కనుక ఆత్మ లేనిది దేహం వట్టి మట్టి బొమ్మ. దేహం పనికిరానిది, కొరగానిది అని అర్థం. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మన ఊపిరి పోసుకుంటున్నామే, గుండె కొట్టుకోవటం, ఇది తల్లి గర్భంలో ఆరంభమవుతుంది. మన గుండె చప్పుడు తల్లి గర్భంలో ఆరంభమవుతుంది. కానీ అక్కడ శ్వాస పీల్చం. ఉమ్మ నీటిలో ముక్కు, నాసిక స్తబ్ద దశలో ఉంటుంది, అంటే పని చెయ్యని దశలో. ముక్కు ద్వారా గాలి సరఫరా జరగదు తల్లి గర్భంలో. తల్లి గర్భంలో ముక్కు ద్వారా గాలి సరఫరా ఉండదండి. మరి ఎప్పుడు ఆరంభమవుతుంది గాలి సరఫరా? ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటపడుతుందో ఈ దేహం, అప్పుడు ఈ దేహానికి ఊపిరి కావాలి. అప్పుడు ఈ దేహానికి గాలి అవసరం. ఆ గాలి అందకపోతే ఆ బిడ్డ చచ్చిపోతుంది. అంటే లోన ఉన్న ప్రాణం ఉండలేదు. లోనున్న ప్రాణం లేదా ఆత్మ నివసించాలి అంటే ఏం కావాలి? దానికి గాలి. మనం ప్రారంభం బయటికి రాగానే చేసే మొదటి ప్రక్రియ ఊపిరి తీసుకోవటం. నిజంగా దేవుడు చుట్టూ ఈ ప్రకృతిలో గాలిని పెట్టాడంటే ఆక్సిజన్, అది కేవలం భూమి మీద మాత్రమే ఉందండి. ఎంత అద్భుతం అంటే, ఈ విశ్వంలో, ఈ సౌర కుటుంబంలో, ఈ నవగ్రహాలు లేదా అష్టగ్రహాలలో ఏ గ్రహం మీద లేని జీవవాయువు, ప్రాణవాయువు అన్నారు దాన్ని. అది కేవలం భూమి మీద మాత్రమే దొరుకుతుంది. మనకు దగ్గరగా ఉన్న
చంద్రుల్లో కూడా అది లేదు, దగ్గరగా ఉన్న ఉపగ్రహం. ప్రియులారా, అంటే గాలి యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంతగా ఉంది? గాలిని ప్రాణవాయువుగా ఎందుకు పెట్టాడు? మీ ఆత్మ నిలబడడానికి ప్రాణవాయువు అవసరం, లేదా గాలి అవసరం. చివరకు మీరు అంతరిక్షంలోనికి వెళ్ళాలన్నా భూమి మీద దొరికే గాలినే ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకువెళ్ళాలి. సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళినా లేదా అంతరిక్షంలోనికి వెళ్ళినా గాలి మాత్రం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు గాలి? నిజంగా ఆక్సిజన్నే మీ శరీరంలోని ప్రతి కణాన్ని బ్రతికించేది. వైద్యశాస్త్రాన్ని అడగండి, చెబుతుంది. గాలి తీసుకోకపోవటం వల్ల ఎందుకు మనిషి చనిపోతున్నాడు? రక్తం ఉందిగా, ప్రాణం. రక్తం ఒలగకుండా రక్తం పోతే మనిషి చచ్చిపోతాడు, అది సెకండరీ. కానీ ఊపిరి ఆగిపోతే మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు? అంటే మనిషిని బ్రతికించేది రక్తమా, ఊపిరా? రక్తం కంటే ప్రాముఖ్యమైనది ఊపిరి. కొంత రక్తం పోయినా కొంత రక్తాన్ని మరలా ఎక్కించుకోవచ్చు కొంత టైంలో. కానీ ఊపిరి ఆగిపోతే క్షణాల మీద మరలా ఊపిరి అందించాలి. ఏమండి? అది కృత్రిమ శ్వాస ద్వారా కావచ్చు, లేదా ప్రకృతిలో దొరికే ప్రాణశ్వాస ద్వారా కావచ్చు. ఎందుకంటే ఆ శ్వాస లేకపోతే, ఆ గాలి లేకపోతే మనిషిలో జీవక్రియ అనేది జరగదండి. మీరు తీసుకునే గాలి ఊరకనే గాలి లోపలికి తీసుకుని వదులుతున్నామని అనుకుంటున్నారేమో, కానీ అది ఊపిరితిత్తుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదండి. మనం పీల్చే గాలి, దేవుడిచ్చిన ఈ 2 ఊపిరితిత్తులకి బ్లడ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల గుండా ప్రాణవాయువు రక్త కణాలలోని కలిసి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంటుందండి. మనం పీల్చే గాలి ఎందులోకి వెళ్తుందో తెలుసా? బ్లడ్. దేహానికి ప్రాణమైన రక్తంలోనికి వెళ్ళాలి గాలి. ఆ గాలి వెళ్ళటం వలనే మనలోనున్న జీవకణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పర్ఫెక్ట్గా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. గాలి శ్వాస అందకపోతే లోన జీవకణాలు చచ్చిపోతాయి. అంటే గాలిలో అంత ప్రాముఖ్యత ఉందా? తిండి తినకపోయినా బతకగలడు. పొట్టి శ్రీరాముల పాపం ఆయన ఉపవాసం చేసినట్లు కొన్ని రోజుల వరకు చేసి బ్రతకగలరు. కానీ ఊపిరి తీసుకోవడం ఆగిపోతే ఉండలేరు ఏ మనిషి అయినా. కారణం ఏంటంటే గాలిలో ఉన్న ప్రాముఖ్యతది, గాలిలో దేవుడు పెట్టిన ప్రాధాన్యతది, గాలికి ఉన్న ప్రత్యేకత. ఈజీగా తీసుకోకండి గాలిని. కనిపించట్లేదండి గాలి అండి. దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చి ఆ గాలిని చేశాడంటే ఆ గాలే నీ ఊపిరి, ఆ గాలే నీ జీవం, ఆ గాలే నీ బ్రతుకు. గాలి లేకపోతే మనిషి లేడు. చివరకు మనిషిలో శరీరంలో ఆత్మ కూడా మనలేదంటే ఉండలేదు అని అర్థం. చివరికి ఆత్మ ఒక మహాశక్తి. ఎంత పెద్దది అది? దాని రూపం ఏంటో మనకు తెలుసు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంతా అతిపెద్ద రూపం ఆత్మది, మనందరిది. మనందరి రూపం, ఆత్మరూపం చాలా పెద్దదండి, గంభీరమైనది అది. కానీ 6 అడుగుల మనిషిలో అది ఇమిడిపోయి ఉంది. ఇమిడి లోపల ఉంది అది. అది లోపల ఉండాలి అంటే గాలి కావాలి. గాలి కావాలి సుమా. నీరు లేకపోయినా కొంతకాలం బతకొచ్చు, ఆహారం లేకపోయినా కొంతకాలం బతకొచ్చు, రక్తం కొంత తగ్గినా కొంతవరకు బ్రతకొచ్చు. కానీ గాలి లేకపోతే బ్రతకలేరు. అంటే ప్రాణానికి అంత ప్రాధాన్యత ఇచ్చేది గాలేనా? ఎందుకు గాలిలో అంత ప్రాధాన్యత ఉందో
ఏంటి గాలికున్న ప్రాముఖ్యత? మనిషిని బ్రతికించడానికి అత్యవసరమైనదిగా దేవుడు పెట్టాడు దీన్ని. ఇది అందని మరుక్షణం మనిషి శవం, ఇది అందని మరుక్షణం. గట్టిగా ఊపిరి బిగబెట్టేసి ఎవరైనా ఆగిపోయారు అనుకోండి, ఉండిపోయారు అనుకోండి, వాళ్ళ గుండె ఆగిపోతుంది, వాళ్ళ గుండె ఆగిపోతుంది, వాళ్ళ ప్రాణం పోతుంది. అంటే ఆత్మను బలవంతంగా బయటకు పంపించవచ్చా? దేహంలో కదా ఆత్మ ఉంది. మహాశక్తి స్వరూపమైన ఆత్మ దేనిలో ఉందండి? మన దేహంలో ఇమిడి ఉంది. మరి దేహంలో ఇమిడి ఉన్న ఈ శక్తి స్వరూపమైన ఆత్మను బయటకు గెంటేయాలంటే ఊపిరి ఆపేయండి చాలు, వెళ్ళిపోద్ది, ఈజీగా వెళ్ళిపోద్ది. అంటే ఊపిరి ఆపడం వల్ల ఎందుకు వెళ్ళిపోతుంది? ఊపిరి ఆగడం వల్ల ఎందుకు వెళ్ళిపోతుంది? ఎవరు చనిపోయినా, చివరికి యాక్సిడెంట్ జరిగి బ్లడ్ పోయినా ఏమండి వాళ్ళు చెప్పేది ఎలా చెప్తారు తెలుసా? ఆయన తుది శ్వాస విడిచారు. ప్రాణంతో పోరాడి ఆమె తుది శ్వాస విడిచింది. ఎలా చనిపోనివ్వండి, వాళ్ళు దానికి పెట్టే పేరేంటి? కొన ఊపిరితో హాస్పిటల్కి తీసుకొచ్చారంటారు. కొన ఊపిరి, ఊపిరి అంటే గాలి, చాలా తక్కువ, లిమిటెడ్ ఎయిర్. అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ అందడానికి అందుకే ముందు హాస్పిటల్కి వెళ్ళగానే పెట్టి ఆక్సిజన్ పెడతారు, మాస్క్, గాలి అందాల ముందు, లేదా కృత్రిమ శ్వాస మీకు ఇవ్వాలి. ఏమంటే గుండె పని చేయటం ఆగిపోయినా మరలా తిరిగి దాన్ని కొట్టుకునేటట్టు చేయగలరు యంత్రాల ద్వారా. అది ఆగినా పర్లేదు, ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది కొన్ని సందర్భాల్లో. కానీ తగిన సమయంలో గాలి అందలేదో టోటల్ బ్రెయిన్ డెడ్. అంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఏంటో తెలుసా? గాలండి. అది మీకు అర్థం కావాలి. ఏంటి గాలి కోసం చెప్తున్నారు? ఏంటి గాలిలో ఉన్న రహస్యం? ఆ ఊపిరి గాలి గనుక, మీలో ఉన్న ఆత్మ ఆ ఊపిరితోనే కనెక్ట్ అయి ఉంది కనుక సంబంధం. గాలి అందకపోతే ప్రాణం పోద్ది, గాలి అందకపోతే ఆత్మ విడిచిపెడుతుంది దేహాన్ని. అంటే గాలి ఆత్మను గెంటి వేసేటంతటి శక్తి కలిగిందా? గాలిలో ఉంది ఆత్మ తాను నిగ్రహించుకుని ఉండలేదా? దేహంలో ఉండలేదు. ఉండాలి అంటే గాలి సహాయం కావాలి. అది మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. ఈ దేహంలో ఆత్మ ఉండాలి అంటే గాలి సహాయం కావాలి. ఇది బాగా మీరు నోట్ చేసుకోండి. గాలి సహాయంతోనే ఆత్మ లోన మానవ దేహంలో ఉంటుంది, ఉండగలుగుతుంది. ఒకవేళ గాలి సహాయం అందని మరుక్షణం ఆత్మకి ఉండలేదు, వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే గాలి సపోర్ట్ లేదు. గాలి సపోర్ట్, ఎయిర్ సపోర్ట్. అప్పుడప్పుడు అవయవాలు పనిచేయలేనప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ మీదకి పంపిస్తారు. చాలామంది పెద్ద వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఇంకా వెనక్కి తిరిగి రాని వాళ్ళు ఉంటారు. వెంటిలేటర్ పెట్టారంటే కొంచెం డౌట్. కానీ వెంటిలేటర్ మీదకి వెళ్ళి వెనక్కి వచ్చారంటే వాళ్ళు ఊపిరి ఉందన్నమాట. దేవుని పిల్లలారా, మనలో ఉన్న ఒక మహాశక్తి ఆత్మ శరీరంలో ఉండాలి అంటే ఎయిర్ సపోర్ట్ కావాలి, గాలి సపోర్ట్ కావాలి. గాలి ఆత్మ సంబంధం కలిగినది. ఆత్మ అంటే దాంతో ఏ సంబంధం లేదండి, ఆత్మ ఒంటిగా వచ్చింది ఒంటిగా వెళ్ళిపోతుంది అనుకుంటారేమో. నో, మీకు అర్థం అవడానికి ప్రారంభానికి తీసుకువెళ్తాను మిమ్మల్ని. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును నేలమంటితో చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఏం చేశాడు చూడండి, జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుడు ఏం చేశాడట? దేవుడైన యెహోవా బాడీని, దేహాన్ని నిర్మించి ఆ దేహంలోనికి ఏం పంపాడట? తనలోని ఆత్మ భాగం, తన ఆత్మను విభజించి, ఆత్మ డైరెక్ట్ పంపేయచ్చుగా, దేని సపోర్ట్తో పంపాడో అక్కడ మీరు ఆలోచించాలి. వాని ముక్కు, నాసిక ఏం చేస్తుంది?
ఇదేనండి గాలిని మన శరీరంలోనికి పంపించే ప్రక్రియ, లేదంటే ద్వారం, ముఖద్వారం. ఎస్పెషల్గా ముక్కు తయారు చేయబడింది మీ జీవాన్ని నింపటం కోసమే, మీ జీవాన్ని నిలబెట్టడం కోసమే, మీ ఆత్మను బ్రతికించడం కోసమే, లేదా మీ దేహాన్ని బ్రతికించడం కోసమే. దేవుడైన యెహోవాట ఆదాము యొక్క మట్టి బొమ్మ దగ్గరకు వచ్చి నాసికా రంధ్రములు, ఈ కన్నాలు ఉన్నాయి చూసారా, ముక్కు కన్నాలు, ఈ గొంతుకు కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి ఊపిరితిత్తులకి, ఇంక అక్కడి నుంచి బ్లడ్. అది హ్యూమన్ స్ట్రక్చర్, ఎనాటమీ. కనుక దేవుడైన యెహోవా తనలోని ఆత్మను తీశాడు బయటికి. ఆదాములు అందరూ వచ్చేసారా? ఆదాము ఒక్కడే వచ్చాడా? మన అందరం వచ్చాం. అప్పుడు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళకు, మన దగ్గర చదివిన వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏమని? ఈరోజు భూమి మీద పుట్టుకొచ్చిన కోట్ల మంది నరులందరినీ అప్పుడే తీశాడు బయటికి. ఎందుకంటే ఒకరి నుండి కదా ప్రతి జాతి మనుషులను సృష్టించింది. అంటే ఈరోజు భూమి మీద పుట్టుకొచ్చిన కోట్ల మంది మనుషులందరినీ తీశాడు బయటికి. తీసి వీళ్ళందరినీ ఆదాములోనికి పంపాలి. ఏ సపోర్ట్ కావాలి? డైరెక్ట్ పెట్టివచ్చుగా, తనలోని భాగాన్ని తీసి లోనకు పంపొచ్చుగా. పంపడానికి నేను చేశాడు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడా. అంటే ఏం మిక్స్ చేశాడు స్పిరిట్తో? ఆత్మతో ఏం మిక్స్ చేశాడు? ఊదడం అంటే గాలే కదా, ఊదే దేన్ని? మనం ఉఫ్ఫను ఊదినప్పుడు వచ్చేది గాలే. అంటే టోటల్గా మన ఆత్మలన్నిటికీ కూడా ఏం మిక్స్ చేశాడు? ఎయిర్ మిక్స్ చేశాడు. ఎయిర్ సపోర్ట్. నాయన, ఈ ఎయిర్ మీకు చాలా ప్రాధాన్యమైనదయ్యా. మీ ఆత్మ మీలో ఉండాలి అంటే ఈ గాలి అవసరం నాయన. ఈ గాలి ద్వారానే మీ ఆత్మను పంపుతున్నాను. తీసుకెళ్ళండి, లోపలికి వెళ్ళండి. జీవవాయువును ఊదగా అంటే జీవవాయువు ఉంది, ఆ జీవం కూడా ఎలా ఉందట? ఆ పదం జీవం ఎలా ఉంది? వాయువు అన్నాడు చూడండి. అంటే ఆత్మ జీవం ఏ రూపంలో ఉంటుంది? గాలి. దేవుడు ఏ రూపంలో ఉంటాడు? గాలి. జీవం, వాయువు. జీవవాయువును ఊదగా అంటే ఆత్మను ఊదాడు. ఆత్మే కదా జీవవాయువు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు తనలోని గాలిని తీశాడు. ఎందుకంటే ఆయన కూడా స్పిరిట్ మిక్స్డ్ విత్ ఎయిర్. తన ఆత్మ గాలితో సంబంధం ఉంది. గాలితో. దేవుడు గాలితో ఉన్నాడా? మీకు ఇలాగ అర్థం కాకపోవచ్చు. ఒక బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తే మీకు అర్థం అవుద్ది. ఏంటి ఆ రెఫరెన్సు? ఏమండి? ఓకే, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కీర్తనల గ్రంథం 104:3. కీర్తనల గ్రంథం 104:3. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరూ చెప్పరు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా, యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్, సార్వత్రిక క్రీస్తు సంఘం, బైబిల్ విజ్ఞానం మీకు బోధించబడే కేంద్రం. మర్చిపోకండి, ఇది అతిశయంతో చెప్తున్నది కాదు. దేవుడు తన అనుగ్రహాన్ని తన దాసులైన వారికి ఇచ్చినది. ఆ అనుగ్రహం పొందిన వారు ఉంటేనే కానీ ఇది అందనిది. ఆత్మ అంటే ఏదో ఆకారం అని మనం అనుకున్నాం, ఓకే. అలాగని గాలికి రూపం లేదనుకోండి సమా, అనుకోకండి. రూపం లేదని అనుకోకండి. గాలికి రూపం ఉంది, అది నీ కంటికి కనబడటం లేదు. గాలికి రూపం ఉందా? గాలండి రూపం లేనిదండి అనకండి. గాలి, ఎయిర్ హ్యాస్ ఏంటి? షేప్. గాలికి రూపం ఉంది, స్వరూపం ఉంది. ఎందుకంటే దేవుడు రూపం కలిగిన వాడు కదా. ఇప్పుడు ఎలా వస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 104:3. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఆయన రావాలి అంటే ఏముండాలట? గాలి రెక్కల. గాలి ఎందుకు ఆయనకి? గాలికి రెక్కలేంటి? ఆ గాలే ఆయనతో పాటు వెళ్ళగలదు. తన జీవమే ఊపిరి గనుక
ఆయన వచ్చాడు అంటే గాలి వచ్చిందనమాటే. ఆయన వచ్చాడు అంటే గాలి వచ్చిందనమాట. గాలి వచ్చిందంటే ఆత్మ గాలి రూపంలో ఉంటుంది, ఆత్మ వాయువు రూపంలో ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను మీకు, మీరు ఆశ్చర్యపోయే మాట. యోబు గ్రంథంలో 40వ అధ్యాయం 6వ వచనంలో యోబుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎందులో ఇచ్చాడట? సుడిగాలిలో నుంచి ప్రత్యుత్తరం ఎందుకు ఇవ్వాలి? యెహోవా సుడిగాలిలో నుంచి ఎందుకు ఇవ్వాలి? సుడిగాలికి యెహోవాకి ఏంటి సంబంధం? వచ్చేదట గాలి రెక్కల మీద ఎక్కువ వస్తున్నాడంట, మాట్లాడేదట ఎందులో మాట్లాడుతున్నాడట? సుడిగాలిలో నుంచి మాట్లాడుతున్నాడట. అంటే అన్నిట్లో ఏం కనబడుతుంది మనకి? గాలి, వాయువు. కీర్తన 18 10వ వచనం. కీర్తన 18 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమైనడు. గాలి ఉంది, ఆ గాలిలో ఆయన కనబడుతున్నాడు. ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత ఎందులో కనబడుతుంది? గాలిలో. అసలు గాలే కనబడదు మనుషులకి, కానీ గాలి ప్రత్యక్షతలో ఆయన కనబడడం ఏంటి? చూసారా? అంటే దేవుడు తన యొక్క లక్షణాలను బైబిల్లో పదిలపరిచాడండి, చాలా చోట్ల చెప్పాడు. కానీ నువ్వు వెతికి పట్టుకోవాలి. అవునండి. సుడిగాలిలో నుంచి మాట్లాడుతున్నాడట, గాలి రెక్కల మీదే వస్తున్నాడంట. ఏమండి, మరొక మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథానికి వెళ్లే ముందు ఇందాక మరలా ఒకసారి 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. ఆయన రాకకి గాలికి ఏదో సంబంధం, ఆయన మాటకి గాలికి ఏదో సంబంధం. చివరికి తన పిల్లల్ని కనటంలో, జీవవాయువును ఊదటంలో గాలికి జీవానికి ఏదో సంబంధం. ఈరోజు మీరు బ్రతకడానికి కూడా మీకు ఏం కావాలి? గాలి. అందులో ఏముంది? ప్రాణవాయువు అన్నారు. అందుకే దానికి ఏం పెట్టో తెలుసా అండి? ఆక్సిజన్ అని ఇంగ్లీష్లో పేరు పెట్టారు, కానీ తెలుగులో చక్కగా ఉంది దాని పదం. ప్రాణవాయువు అన్నారంటే నీకు ప్రాణం ఇచ్చే వాయువు అని అర్థం. బొగ్గు పులుసు వాయువు కాదు ఇది. ప్రాణవాయువు అన్నారు. అంటే వాయువులో ప్రాణం ఉందా? ఉంది. వాయువులో ఆత్మ ఉందా? ఉంది. వాయువులో ఆత్మ ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా కీర్తన గ్రంథంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం దేవుడు అంటున్న మాట 62వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 62వ కీర్తనలోని 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. మనుషులు దేంతో పోలుస్తున్నాడు? ఏమంటే వట్టి ఊపిరా? జస్ట్ బ్రెత్ అంటే ఊపిరి అని. ఏమండి? ఊపిరి. జనులందరూ అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు, గనులైన మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. నరులను ఊపిరితో పోలుస్తున్నాడేంటి? పోసింది ఊపిరి ఆయన గనుక. జాన్సన్ గారు మంచి టైటిల్ పెట్టారు, ఉన్నవాడు ఊపిరి పోసాడు అన్నాడు. ఉన్నవాడు ఊపిరి పోసాడు. ఉన్నవాడు ఊపిరి ఎందుకు పోసాడు? ఉన్నవాడే ఊపిరి గనుక. అవునా? ఉన్నవాడైన ఆత్మ ఊపిరి ఎందుకు పోయాలి? ఆయన ఊపిరిగా ఉన్నాడు గనుక. అంటే
వాయువుగా ఉన్నాడు గనుక, వాయువుగా ఉన్న ఆయన, జీవవాయువుగా ఉన్న ఆయన మనుషులందరినీ బ్రతికించే వాయువుగా మనలను పంచాడు, విడదీశాడు. ఆత్మకు వాయువుతో సంబంధాన్ని పెట్టాడు. నాయన, నువ్వు బ్రతకాలంటే వాయువు ఉండాలి బిడ్డ, ఎయిర్ సపోర్ట్, గాలి నీకు సహాయకారిగా ఉండాలి. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా అండి? యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. నువ్వెలాగా తయారు చేయబడ్డావు? హౌ ఆర్ యు మేడ్? మనం ఎలా చేయబడ్డాం, తయారు చేయబడ్డాం, మనం ఎలా పుట్టాం అంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను. సర్వశక్తుని యొక్క శ్వాసం ఏంటి? దేవుడికి ముక్కు ఉందా? ఆయన ఊపిరి పీల్చడం ఏంటి? అంటే దేవుడు కూడా ఊపిరి ఉందా? దేవుడు ఊపిరి ఆగిపోద్దని కాదు, ఆయనే ఊపిరి. దేవుడే వాయువు, దేవుడే ఊపిరి. ఆయనకి గాలికి సంబంధం ఉంది. ఆయన వచ్చాడు అంటే సుడిగాలిలో వస్తాడు. ఆయన ప్రయాణం చేయాలి అంటే గాలి రెక్కల మీద రావాలి. చివరికి ఆయన ఊపిరి పొయ్యాలి అంటే గాలితోనే పొయ్యాలి. ఎందుకంటే ఏమండి, హీ ఈజ్ బ్రెత్, ఆయనే శ్వాస. దేవుని ఆత్మను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. ఆత్మ అన్నాడు, శ్వాసము నాకు జీవమిచ్చెను అన్నాడు. ఆయన ఊపిరే మనకు జీవం. ఆయన ఊపిరే మనకు జీవం. అంటే ఈరోజు మనందరిలో ఉన్న ఊపిరేది? ఆయన ఆత్మే కదా. మన ఊపిరి వదిలేసామంటే ఏం వెళ్ళిపోయిందనమాట? ఆత్మ వెళ్ళిపోయింది. ఎవరిదది? ఆయనది. ఆయన భాగాలం కదా మనమంతా. ఆయనలో నుంచి వచ్చిన ఊపిరిది, ఆయనలోనున్న శ్వాసమది. శ్వాసము, శ్వాస అంటే గాలి అని అర్థం, పర్యాయ పదం. గాలి, ఊపిరి, శ్వాస, ఏమండి, ఇవన్నీ కూడా గాలికి సంబంధించిన పర్యాయ పదాలు, అవునా? అందుకే ఈరోజు భూమి మీద ప్రతి నరుడు బ్రతకడానికి ప్రధానమైన కారణం ఆయనే. ఎలా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, చాలాసార్లు మీరు ఈ మాట చదువుకున్నారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవం, ఊపిరి. ఏమిటి జీవం మళ్ళా అంటున్నాడేంటి? ఊపిరి అంటున్నాడేంటి? జీవం అంటున్నాడు, ఊపిరి అంటున్నాడేంటి? ఊపిరి జీవం కలగలిపినవి నాయన. నువ్వు జీవాన్ని ఊపిరిని విడదీయలేవు నాయన. ఏమండి, బ్లడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. అంటే రక్తంలో నీరుందా? ఉంది. నీరు రక్తం కలగలిపింది ఆ పదార్థం. అది ఎంత నిజమో. రక్తము అనగానే అందులో నీరుంది, ప్లాస్మా ఉంది, సెల్స్ ఉన్నాయి, కణాలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? దేవుడు అనగానే ఆత్మ, ఆత్మ అనగానే ఊపిరి, ఊపిరి అనగానే జీవం, ఆత్మ, వాయువు. ఏమంటే దేవుడు గాలి రూపాన్ని ఎవరైనా మనకు చెప్పారా? తెలీదు. దేవుడు అంటే ఆత్మ అంటే అది ఏదో పదార్థం అండి, ఏదో ఆకారం అండి, ఏదో రూపం అండి అనుకుంటున్నాం. కానీ నీలో ఉన్నదే ఆయన రూపం, మీలో పంచినదే ఆ రూపం. మీలో ఏముంది? పీల్చే ఊపిరి, జీవించే శ్వాస. ఈరోజు నేను ఉన్నాను అంటే నాలో ఏముంది? ఊపిరి. ఆయన ఊపిరి ఉంది నాలో, ఆయన శ్వాసము నాలో ఉంది. అందుకే నేను బ్రతుకుతున్నాను, మీరంతా బ్రతుకుతున్నారు. అది లేని నాడు ఈ ఊపిరి ఆగిపోతుంది, జీవం వెళ్ళిపోతుంది. అంటే జీవానికి, ఊపిరికి, గాలికి సంబంధం అవినాభావ సంబంధం. రక్తానికి, నీటికి ఎలాగైతే అవినాభావ సంబంధం ఉందో, ఆత్మ, జీవము, గాలి కలగలిపినవి. ఆయన అందరికీ అంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యాలు 17:25 చదువుతున్నా. ఆయన అందరికీ అనగా జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు, సమస్తమును దయచేయవాడు. ఈరోజు మనలో ఉన్న ఊపిరి ఆయన వలన వచ్చినది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం
22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుడు అంటున్నాడు. చూడండి, ఇంతకీ నీ ప్రాణం ఎక్కడుందట? ముక్కులోనా? ముక్కులో ఉందా? దేహంలో ఉందా? బైబిల్ చెప్తుంది. ఎందులో ఉంది? తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుడు. ఎనీబడి, వాడు మేధావి కావచ్చు, సంపన్నుడు కావచ్చు, సాధారణ సగటు మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు నరుడైతే వాని ముక్కులో, నాసికలో, ఆ రంధ్రములలో ప్రాణము కలిగిన వాడు. అందుకే చూడండి, అప్పుడప్పుడు నీటిలో పడగానే ఎందుకు చచ్చిపోతారంటే ఊపిరాడదు కనుక. చచ్చిపోవాలంటే ముక్కు ఎందుకు మూసేస్తారు? చంపేసేవాళ్ళు ఏం చేస్తారంటే ముక్కు మూసేస్తారు గట్టిగా. వాడు ఊపిరి ఆగిపోతుంది. ఏమంటే నోరు మూస్తే మనం చావం, చెవులు మూస్తే మనం చావండి, కాళ్ళు చేతులు కట్టేస్తే మనం చావండి, కళ్ళు మూసేయండి, కట్టేయండి, మనం చావండి. కానీ ముక్కును మూసేయండి, చచ్చిపోతాం. ఏంటి దానికి ఉన్న సంబంధం? ప్రారంభంలో దేవుడు అక్కడే తన శ్వాస ఆరంభించాడు గనుక, అక్కడే దేవుడు జీవాన్ని పోసాడు గనుక, నిన్ను అక్కడే తన ఊపిరితో నింపాడు గనుక. ఆయన ఎవరో కాదు, ఆయనే ఊపిరి, ఆయనే జీవం. తన జీవంలోని గాలిని తీసి గాలి ద్వారా జీవాన్ని నీ నాసికారంధ్రముల గుండా పంపాడు. అప్పుడు స్టార్ట్ అయింది నీ లైఫ్. మన అమ్మ కడుపులోంచి బయటికి రాగానే స్టార్ట్ అవుతుంది మన లైఫ్. అప్పుడు తీసుకున్న ఊపిరి చచ్చిపోయినప్పుడు ఆగుతుంది మరలా, అంతే కదా? తల్లి గర్భంలోంచి బయటపడిన మరుక్షణం, విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్, ద వెరీ నెక్స్ట్ సెకండ్ మనం గాలి తీసుకుంటాం. మరలా అది ఆగిపోయేది ఎప్పుడు? వృద్ధాప్యంలో కావచ్చు, ప్రమాదంలో కావచ్చు, రోగంతో కావచ్చు. అంతవరకు నీ ఊపిరి నిలబడాలి కనుక తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుడు, తన నాసికారంధ్రముల్లో ప్రాణం కలిగిన నరుడు. అంటే మన ఊపిరి కలిగి ఉన్నామంటే, మన ఆత్మలు బ్రతికున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనకు ఊపిరిచ్చినోడు ఉన్నాడు కనుక, మనకు ఊపిరి పోసినవాడు ఉన్నాడు కనుక. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఒక్కసారిగా మరలా ధూళి అయిపోవుదురు. అవునా? ఇదేంటండి, మనమంతా ధూళి అయిపోవాలంటే ఏం చేయాలట? తన శ్వాస నిశ్వాస, ఆయన ఇచ్చిన గాలి వెనక్కి లాగేసుకుంటే చాలట. ఆయన ఇచ్చిన గాలి వెనక్కి లాగేసుకుంటే ఏమవుతుంది? శరీరులందరూ ఏకముగా నశించిపోతారు, ఏకముగా నశించిపోతారు, ధూళిగా మారిపోతారు నరులంతా. అంటే నరులు ధూళిగా మారకుండా ఉండాలి అంటే వారిలో ఏముండాలి? శ్వాస. ఆ శ్వాస ఎవరిదై ఉండాలి? దేవుడిచ్చిన ఊపిరి. నరులలో దేవుడు ఉంచిన నాసికారంధ్రముల్లో పెట్టిన ప్రాణవాయువు. నిజమండి, దేవుడు అంటున్న మాట. అందుకే దేవుడు నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో తన వాయువును పెట్టాడు, తన ఊపిరిని పోశాడు. అంటే మనం అంతా ఎవరన్నమాట? ఆయన గాలి, ఆయన ఊపిరి. మనం ఊపిరికి ఆత్మకి అవినాభావ సంబంధం కనుక ఊపిరితో ముడిపడింది ఆత్మ ప్రయాణం. ఊపిరి ఆగిపోతే ఆత్మ పోయినట్టే. ఆత్మ ఉండదా? నేను ఉండలేనండి, ఊపిరి లేదు, గాలి లేదు కదా. గాలి లేదండి. అప్పుడప్పుడు చూడండి, ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత గాలి లేదనుకోండి, ఒక్కపాత వచ్చేస్తుంటుంది మనకి. ఏమండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాండి, గాలి లేదని బయటకు వెళ్ళిపోవాలా? నీవు కంఫర్టబుల్గా ఉండాలి అంటే నీకు గాలి అవసరం. ఆత్మ దేహంలో కంఫర్టబుల్గా ఉండాలంటే ఆత్మకి ఏం అవసరం? గాలి. ఎందుకు? అది గాలే గనుక. దేవుని జీవం ఊపిరే గనుక.
ఆయన శ్వాస నిశ్వాసములు మనలో ఉన్నాయి గనుక ఆయన ఊదాడు, వెనక్కి లాక్కుంటే మనం పోతాం. దేవుని పిల్లలారా, బైబిల్లో చెబుతున్న మాట చూడండి. అందుకే యోబు అంటున్నాడు అని అర్థమై, యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి, చదువుతాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా జీవం వట్టి ఊపిరి, వట్టి ఊపిరి, ఓన్లీ బ్రెత్, ఓన్లీ గాలి, ఊపిరండి. గాలి లాంటిదండి. గాలి లాంటిది మన బ్రతుకు. నా జీవము వట్టి ఊపిరియే అంటే ఊపిరి తప్ప ఇంకేమీ లేదంటున్నాడు. అంటే నా జీవం ఏంటంటే ఊపిరే. ఎవరు ఊపిరది? సర్వశక్తుని యొక్క ఊపిరి, సర్వశక్తుని యొక్క శ్వాసమది. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం అండి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణమును బెత్తరెంతగా చేసి ఉన్నావు, నా ఆయుష్ తగ్గించేస్తున్నావు. నీ సన్నిధిలో ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. వాడెంత 6 ప్యాక్ బాడీ అవ్వండి, జిమ్కు రోజు వెళ్ళనివ్వండి, అక్కడ గుండె ఎందుకు అయిపోయిందండి? ఏమండి, ఈ మధ్య చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా కార్డియాక్ అరెస్ట్ల ద్వారా చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరో కాదండి, మంచి జిమ్నాస్, జిమ్ బాడీస్, డైటీషియన్స్, ఆరోగ్యం కోసం శ్రద్ధ కలిగిన వాళ్ళు, గట్టిగా తిన్నోళ్ళందరూ బాగున్నారు. వీళ్ళు ఊపిరి ఎందుకు ఆగిపోయింది? రోజు 2 గంటలు జిమ్లో ఉంటాడు. ఎంత స్థిరుడైననో అదే అంటున్నాడు. ఎంత స్థిరుడైననో, నువ్వెంత గట్టివాడువైననో, ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి, వట్టి ఊపిరి, ఊపిరే. ఊపిరి లేకపోతే నువ్వు బ్రతకలేవయ్యా. ఊపిరి లేనిదే నువ్వు బ్రతకలేవు. అసలు నువ్వే ఊపిరి. అందుకే ఏమంటున్నాడు? కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. అంటే వాడు ఎలా ఉన్నాడట? ఊపిరిలా ఉన్నాడు, అంటే గాలిలా ఉన్నాడని. వాడు ఎలా ఉన్నాడు అంటే, వాడంటే ఎవరు? ఆత్మే కదా. వాడంటే ఎవరి కోసం చెప్తున్నాడు? దేహం కాదు, దేహంలో ఉండే మనం అని ఏదైతే పిలువబడుతున్నామో మన రూపం ఏంటి? గాలి రూపం. గాలిలో వెళ్ళిపోతుంది. అందుకే ఆఖరి క్షణంలో విడిచే తుది శ్వాస వెళ్ళిపోయింది, ముక్కులో నుంచి వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? గాలిలో వెళ్ళిపోయింది. గాలి రూపంలో ఎందుకు వెళ్ళిపోతుంది? మనం అనుకుంటున్నాం సినిమాలో చూపించినట్లుగా ఒక దేహం ఎలా పడుకుంటే అందులోంచి మరొక దేహం ఎలా లెగడం. అవన్నీ కట్టు కథలు. అర్థం కాలేదు అడికి అర్థం కాలేదండి. ఆత్మ బాడీలోకి ఎందులోంచి వచ్చింది? దేవుడు ఎలా పోసాడు? ఊపిరి ఎలా పోసాడు? నాసికారంధ్రముల్లో కదా ఊదాడు. అంటే లోపలికి వెళ్ళింది ముక్కు ద్వారా వెళ్ళింది, మరి బయటకు వచ్చింది ముక్కు ద్వారానే వచ్చేస్తుంది బయటికి. మహాకార స్వరూపమైన ఆత్మని ముక్కు ద్వారా గాలి రూపంలో ప్రవేశపెట్టాడు లోపలికి. అది పోయేటప్పుడు కూడా అయిపోయింది, వెళ్ళిపోయింది బయటికి. కానీ ఇప్పుడు మనం విడిచిపెట్టే గాలి వెళ్ళట్లేదు, అది ఇంకా లోన ఉంది. ఇది ఓన్లీ మామూలు గాలి. కానీ గాలిలో నుంచి బయటకు వెళ్ళిపోతే ఒకరోజు ఏరే సపోర్ట్, దానికి ఏంటి సపోర్ట్? వచ్చాయి బయటకు వచ్చాయి. అప్పుడు గాలి రూపంలో వచ్చేస్తుంది బయటికి. చిన్నప్పుడు మీరు చదువుకున్నలేదు అల్లావుద్దీన్ అద్భుత దీపం, అవునా? పెద్ద బోత ఉంటుంది అందులో, అల్లావుద్దీన్ అడి పేరు. అంత పెద్ద బోత ఎంతలో ఉంటుందంటే చిన్న దాంట్లో ప్రమిద లేదా చిన్న దీపం. అది దాన్ని ఏం చేస్తాడు? ఏమండి, సారీ అల్లావుద్దీన్ కాదులేండి, అల్లావుద్దీన్ వీడు జీనీ అంటారు దాన్ని. ఎస్, జీనీ, వాడి పేరు జీనీ. ఆ జీనీ అనే భూతం ఎందులో ఉంటుంది? ఆత్మ, స్పిరిట్. ఆ చిన్న అద్భుత దీపంలో ఉంటుంది. అల్లావుద్దీన్ గడి తెలియక మెలగలు రుద్దుతాడు. రుద్దగానే అందులో చిన్న కన్నం ఉంటుంది, అది టీపాట్లో ఉంటుంది, అందులోంచి బయటకు వస్తుంది పెద్ద ఆకారం. ఎందులోంచి వచ్చింది? కప్పు తీస్తే రాలేదు, చిన్న రంధ్రంలోంచి వచ్చింది బయటికి. అది మనకున్న చిన్న రంధ్రం ఏంటి? ఇదిగోండి ముక్కే. ఇక్కడ 2 ఉన్నాయి, కానీ ముక్కు తీసేస్తే ఒకటే పెద్ద కన్నం. అది కపాలానికి చూడండి, పుర్రికి ఎలా ఉంటుంది, అది పెద్ద హోల్. అంటే ఆత్మ మనలో ఉంటుంది, అప్పుడే వెళ్ళదు.
గాలి తీసుకుంటుంది లోపలికి వస్తుంది, గాలి తీసుకుంటుంది లోపలికి వస్తుంది, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఏమండి నాడి కొట్టుకుంటుందా? ఉన్నాడండి. ఊపిరి కొట్టుకుంటుందండి, పర్వాలేదు. ఏమండి నాడి ఆగిపోయిందండి, అయితే పోయాడండి. ఎందుకు? గాలి లేదు. ఎటు వెళ్ళిపోయింది గాలి? చెవులోంచి వెళ్ళిపోయిందా? మనిషి చేసుకుని ఏ రంధ్రాలు, నవరంధ్రాలు అంటారు, నవరంధ్రాల నుంచి ఏ రంధ్రాల నుంచి వెళ్ళలేదు అది. ఏ రంధ్రంలోకి వెళ్తే ఆ నవరంధ్రాలు ఒక రంధ్రమే, ప్రధానమైన రంధ్రం నాసిక. ఆ రంధ్రం గుండా వెళ్ళిపోయింది ఆత్మ. ఆ చిన్ని మట్టి ఆకారంలో చిన్ని రంధ్రం నుంచి వచ్చేసింది బయటికి. గాలిగా ప్రవేశపెట్టాడు, గాలిగానే నువ్వు బయటికి రావాలి. దేవుడు చెప్తున్న నిజమండి ఇది. ఎస్, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను ఇప్పుడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం, ఒక నూతన సృష్టి కోసం, ఒక న్యూ బార్న్, ఒకడు క్రొత్తగా జన్మించడం కోసం మాట్లాడుతూ ఆ సందర్భంలో ఏం చెప్తున్నారు చూడండి ప్రభువారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఆ ముందు అంటున్నాడు, నూతనంగా జన్మించిన వాడు ఒకడు నీటి ద్వారా గాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే నువ్వు నూతన జన్మ నీకు జరగాలయ్యా. దట్ ఈస్ బ్యాప్టిజం. మరి తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాడు? ఆల్రెడీ వెళ్ళొచ్చాను కదా నేను. అందుకే నీటి ద్వారా నీకు జరగాలి అని చెప్పి ఒక మనిషి నూతనంగా జన్మించడం కోసం చెబుతూ ఆ సందర్భాన్ని మాట్లాడుతూ ఏం యాడ్ చేశాడు చూడండి అక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నానండి. గాలి తనకిష్టమైన చోటను విసురును. నువ్వు దాని శబ్దము వింటావు, ఎందుకంటే నీ కంటికి కనబడదు కాబట్టి. అది నువ్వు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలుసా? గాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్ళిపోతుంది, దాని డైరెక్షన్ ఏంటి? ఏమండి ఈ మధ్యన ఈ శాటిలైట్ వచ్చేసిందండి, టోటల్గా భూమి అంతా కూడా వాళ్ళు స్కాన్ చేసేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు, ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎయిర్ అంటే విండ్, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో విండ్ గస్టింగ్ అంటారు, అంటే గాలులు ఎలా వేస్తున్నాయి, ఏ డైరెక్షన్లో వేస్తున్నాయి, వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. ఇవన్నీ దేని బట్టి వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారంటే కేవలం వాళ్ళు భూమి మీద ఉన్న గాలుల సంచారం, ప్రయాణం. ఏమండి గాలుల సంచారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గాలి ఇప్పుడు ఇదిగోండి ఈ డైరెక్షన్లో వెళ్తుందండి, ఇప్పుడు ఇదిగోండి తూర్పుకు తిరిగిందండి గాలి, ఇక్కడ గాలుల ప్రభావం బాగా ఉందండి అని వాళ్ళు కేవలం యంత్రాల ద్వారా గాలి తాకడం వల్ల, వెళ్ళిపోవటం వల్ల దాన్ని చెప్పేస్తున్నారు, దాని రూట్ చెప్పేస్తున్నారు. గాలి అండి ఇక్కడ విండ్ డైరెక్షన్ ఇలాగ ఉందండి. నిజమండి. నావిగేషన్ అంటే ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఈ గాలితో ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళు పడవ ప్రయాణం కావచ్చు, విమాన ప్రయాణం కావచ్చు, విండ్ డైరెక్షన్ అంటారు దాన్ని. అందుకే అక్కడ ఒక జెండాలాంటిది ఎగురుతుంటుంది. ఎందుకు ఈ జెండా ఎగురుతుంటే విండ్ డైరెక్షన్ ఎటుపక్క ఉంది, అది ఎటు నుంచి ఎటు వేస్తుంది, తూర్పు నుంచి పశ్చిమానికా, పశ్చిమం నుంచి తూర్పుగా, దాని డైరెక్షన్ తెలుసుకోవడం కోసం అండి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఇక్కడ యేసుప్రభు చెప్తుంది ఆ గాలి డైరెక్షన్ కాదు. అయ్యో నూతనంగా జన్మించిన వాడు మనిషి కదా, వాడు ప్రభువులో పుట్టినవాడు కదా, వాడు ఎలా ఉంటాడంటున్నాడండి, దేంతో పోలుస్తున్నాడండి? గాలి తనకిష్టమైన చోటనే విసురుని వెళ్ళిపోతుంది. దానికి నచ్చిన చోటు ఉంటుందా? గాలికి నచ్చిన చోటు ఏంటండి? గాలికి నచ్చిన చోటు ఏంటి? ఎస్, గాలికి కూడా నచ్చిన చోటు ఉంది. గాలి తనకిష్టమైన చోట విసరును, నువ్వు శబ్దం వింటావు, అది ఎటు నుంచి వచ్చిందో ఎటు వెళ్ళిపోయిందో నీకైతే కంటికి, మానవ దేహానికి కంటికి కనబడదు కావు, నువ్వు జస్ట్ వింటావు. ఆత్మ మూలముగా జన్మించిన వాడును అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించినవాడా? ఏ ఆత్మ మూలముగా జన్మించినవాడు? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. అంటే నీ తండ్రి ఎవరు? స్పిరిట్. అవునా? నీ తండ్రి ఆత్మ, దేవుడు ఆత్మ కనుక. చూడండి ఆ రెఫరెన్స్ కూడా, ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు దేవుడు ఆత్మ ఏంటండి అనుకోవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అంటున్నాడు కదా. అంటే దేవుడు ఆత్మేగా.
మరి ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టినవాడు అంటే ఆత్మ ఏం చేస్తుంది? జన్మిస్తుంది. మనందరికీ జన్మనిచ్చింది ఎవరు? సర్వశక్తుని యొక్క దేవుని ఆత్మ. ఆయన వల్ల కదా జన్మించిన వాళ్ళం మనమంతా పుట్టినది ఆయన వలన, ఆయన నుండి, ఆత్మ నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును తనకిష్టమైన చోటన విసరాలాడు. తనకిష్టమైన చోటేంటి? దేవుడికి ఇష్టమైన చోటేంటి? దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఉన్న లోకం. తన పిల్లలందరూ ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడు? నరులారా తిరిగి రండి, మీరు నా వాళ్ళు, మీరు నా దగ్గరికి రండి, తిరిగి వచ్చేయండి, మనమంతా ఒకటి, మనమంతా ఫ్యామిలీ, మనమంతా భాగాలు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు భూమి దగ్గరికి వెళ్ళిపోతారా? నన్ను మర్చిపోయారా? భూమి మీదకి వెళ్ళి నేను గుర్తున్నానా మీకు? ఆత్మ మూలముగా పుట్టినవాడు తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోవాలి. విసరును అంటే ఏంటి? ఆ మాట పై మాట ఏమిటి? చాలామందికి ఈ మాట ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదండి. ఆత్మ మూలంగా పుట్టడం ఏంటండి? గాలికి ఇష్టమైన చోట విసరడం ఏంటి? గాలికి ఆత్మకి సంబంధం ఏంటండి? ఈరోజు ప్రపంచంలో ఎవ్వడు సరిగ్గా చెప్పలేదు. ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప. అడగండి, కొంచెం చూసుకోండి మీరు. మనం ఎవరి దగ్గర కాపీ కొట్టేవి కావు ఇవి, సబ్జెక్టు నేర్చుకున్నవి, మహాజ్ఞాని అని దేవుడు మనకు బయలుపరిచినవి. ఎవరి దగ్గర అడుక్కోం, దేవుడిని అడుక్కుంటావు. ప్రభువా జ్ఞానం కొదువుగా ఉందయ్యా, కాస్త జ్ఞానం ఈ ప్రభువా, ఇస్తాడాయన. మనం అడిగాం, మనకిస్తాడు. మీరు లోకానికి ప్రకటించాలి. అందుకే యేసు ప్రభు వారు అన్న మాటలు ఈ సమాజానికి అర్థం కాలేదు చాలా వరకు. గాలేటండి, ఇష్టమైన చోట విసరడం ఏంటి? గాలికి ఇష్టం ఏంటండి? ఒరే గాలి ఆత్మరా, గాలే దేవుడురా. గాలి దేవుడు అనగానే లోకం దగ్గరికి వెళ్ళిపోయి పవన దేవుడు అనుకోకండి, అర్థం కావాలి. అందుకే మహాజ్ఞాన సంగతులు అర్థమయ్యేటప్పుడు సామాన్యుడికి అర్థం కావు. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధి అయిన వాడు వివేచించగలడు అన్నాడు అంతే. లోక సంబంధుడికి అర్థం కాదు. ఏటోనండి ఆత్మ అంతా యోమయంగా ఉందని పొరగొక్కుంటాడు వీడు. ఏమర్థమైంది? అటెన్షన్. మీకు మహాజ్ఞానం అర్థం కావాలి అంటే బైబిల్లో దేవుడు ఎప్పుడూ రాయించేశాడండి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనల్ని ప్రేమించాడు, చాలా గొప్ప విషయాలు రాయించాడు. ఈ సమాజానికి తెలియని చాలా విషయాలు ఇప్పటికీ ఇంకా నిక్షిప్తమే ఉన్నాయండి. తవ్వడమే. ఎన్ని తవ్వుతున్నారండి? దేవుడు కలుగు చేసిన భూమిలో ఎన్ని డైమండ్స్ జరుగుతున్నాయి, ఎన్ని కొత్త కొత్త మెటీరియల్ ఇప్పటికే అండి. అలెగ్జాండ్రియా అంటున్నారు, గ్రాఫైట్ అంటున్నారు, ఏమండి చాలా కొత్త కొత్తవి దొరుకుతున్నాయండి. ఈరోజు రంగురాళ్ళు అన్నారు. ఏంటి అవన్నీ? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేపు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెరుపు. ఇవన్నీ దేవుడు భూమిలో భద్రపరిచాడు. అంతకన్నా గొప్పది ఏంటి? బైబిల్. ఇదేనండి, ఇదే. ఇది తవ్వండి. తవ్వుతారు మీరు తవ్వరు. మీ ఆయన బుర్ర తవ్వుతుంటారు, భర్తలేమో భార్య బుర్ర తవ్వుతుంటారు. ఇలా ఒకరు బుర్రలో ఒకరు తవ్వుకొని గొడవలు ఆడుకొని విడిపోయి ఆ తర్వాత మీ అందరికి కలిపి సమాధి అవుతారు. అదే ఫైనల్ క్లోజింగ్ అంటారు దాన్ని. ఆ తవ్వడం వద్దు, దీన్ని తవ్వండి, బైబిల్ని తవ్వండి. మీరు నిజంగా ఇన్ డెప్త్లోనికి వెళ్ళిపోతే బైబిల్లోనికి వెళ్ళిపోతే అడుగుండి ఇలాంటి టాప్ సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతుంటాయండి. దేవుడేంటి, గాలి ఏంటి, ఇష్టమైన చోట విసరడం ఏంటి, ఆత్మ సంబంధి అయిన వాడు అలాగే ఉంటాడేంటి? చదవండి మరలా మాట. వండర్ఫుల్ అండి నిజంగా. యేసుప్రభు ఆత్మ మూలముగా జన్మించినవాడు. ఆత్మ మూలంగా జన్మించినవాడు అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక ఆత్మ నుండి జన్మించిన ప్రతివాడు ఎలా ఉంటాడట? అలాగే గాలి ఇష్టమైన చోటుకు వెళ్ళిపోయినట్లే మనం కూడా దేవుని ఇష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఎంతమంది దేవుని ఇష్టాన్ని వెతుకుతున్నారు చెప్పండి? ఈ క్లాస్ అయిపోవడంతోనే మన ఇష్టం. ఇప్పటికే బోల్డ్ ఉంటాయి మనకి. ఏముండే వెళ్ళిన తర్వాత బోల్డ్ పనులు ఉన్నాయి. రేపు ఏం పనులు, ఎల్లుండి ఏం పనులు, తర్వాత ఏం పనులు, ఇవన్నీ మన ఇష్టాలు. కానీ దేవుని పనులేవి, దేవుని ఇష్టాలేవి? మీరు ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళు కారు. మీరు గాలి మూలంగా పుట్టినవారు కారు. గాలి తనకి ఇష్టమైన చోటుకు వెళ్ళిపోతుంది. ఆత్మ సంబంధి అయినవాడు అలాగే వెళ్ళిపోతాడు. ఏమంటే ఒక వండర్ఫుల్ సాంగ్ 2024లో రాబోతుంది, గాలిపాట. గాలిపాట అండి, విందురు కానీ. గాలికే ఇష్టం ఉంది
అది సంచారం చేస్తుంది, అది నచ్చిన చోటుకు వెళుతుంది. ఆత్మ మూలంగా పుట్టినవాడు ఇలాగే ఉంటాడు. వెయిట్ అండ్ సీ. అదిరిపోద్ది పాట. దేవుని పిల్లలారా, జాన్సన్ గారు కనబడతారు అందులో. దేవుని పిల్లలారా, గాలి తనకిష్టమైన చోటు విసురును అని యేసుప్రభు వారు చెప్పారంటే ఏంటంటే, ఒక్క మాటలో ఎంత సబ్జెక్ట్ చెప్పేశారు ఏంటండి ఆయన. దేవుడు గాలిని, ఆయన స్వరూపము గాలితో నిండినదని, ఆయన మాట్లాడేది సుడిగాలిలో నుంచని, ఆయన గమనం చేసేది గాలి రెక్కల మీద అని, ఆయన ఊపిరి పోసేది గాలి ద్వారానేనని, చివరకు నువ్వు బ్రతికేది గాలి వలనేనని, చివరికి నీ ఆత్మ పోయేది గాలితోనేనని. మొత్తం అన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఎయిర్, వాయువు. అందుకే మనల్ని కొట్టేయడానికి, మనల్ని క్యాప్చర్ చేయడానికి మనం ఎక్కడ దేవుని ఇష్టాన్ని వెతుకుతామో అని మన విలన్ ఉన్నాడు కదా. ఎవడు వాడు? మాస్టర్ విలన్, యూనివర్సల్ విలన్. వాడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేశాడో తెలుసా అండి? వాడు ఎక్కడున్నాడో తెలుసా? ఆ మాట చదివితే అబ్బా దేవుడు ఏంటండి ఈ మాట ప్రయోగించాడు ఏంటండి అనుకుంటారు. బైబిల్ కదండి, ఎక్కడ మిస్ అవ్వదు అది. దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. మనల్ని గాలిగా, దేవుని స్వరూపాలుగా ఉన్న మనల్ని ఎత్తుకుపోవడానికి వాడు దేనికి అధిపతిగా ఉన్నాడో తెలుసా? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏమండి, వాడు దేనికి అధిపతిగా ఉన్నాడట? వాయుమండలమా? వాయుమండలం అని ఎందుకు అన్నారు? ఇక్కడ వాయుమండలం అని ఎందుకు అన్నాడు? వాయుమండలం అంటే ఏది చెప్పండి? యూనివర్స్ అనుకున్నారేమో. యూనివర్స్ అంతా వాయువు లేదండి. వాయుమండలం, ద వన్ అండ్ ఓన్లీ గ్లోబ్ ఫిల్డ్ విత్ ఎయిర్. అంటే ఒకే ఒక బంతి గాలితో నిండింది. ఏదంటే విశ్వంలో వన్ అండ్ ఓన్లీ భూమి. ఇంకెక్కడా లేదు గాలి, ఇంకెక్కడా లేదు ప్రాణవాయువు, ఇంకెక్కడా లేదు దేవుని గాలి. మనమంతా గాలులమే, తెలుసా మీకు? మనమంతా గాలులం, గాలితో కలిసి ఉన్న వాళ్ళం, గాలి రూపంలో ఒక రూపాన్ని కలిగిన వాళ్ళం. నిరాకారులం మాత్రం కాదు, గాలికి కూడా రూపం ఉంది. మరి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కన్ను మూస్తే తెలిసిపోద్ది, ఓ గాలి అని నేను ఇలా ఉన్నానా? దేవుడు రూపం ఇలా ఉందా? కనుక వాడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేశాడు? ఇదిగో వీళ్ళంతా ఆత్మలుగా దేవుని నుంచి, ఆ వాయువు నుంచి విడిపోయిన వాళ్ళు, వాళ్ళందరినీ భూమి మీద పెట్టాడు. కనుక ఇప్పుడు నేను ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ క్యాప్చర్ చేయాలి? నేను ఈ భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి వాయుమండల సంబంధమైన అధిపతి. గాలికి ఆధిపత్యం కావాలంటే ఆడికి ఎందుకు గాలి మీద ఆధిపత్యం? ఏమండి మీకు అర్థమైంది ఎప్పుడైనా? వాయుమండలానికి ఎందుకు అధిపతాడు? గాలి మీద ఎందుకు? ఏమండి నాకు సింహాసనం కావాలండి అని అవడానికి కూడా దేని మీద కావాలి? ఏ రాజ్యం మీద కావాలంటే ఏ రాజ్యం మీద ఉందండి, గాలి మీద నాకు కావాలంటే. ఒరేడు గాలిలాగా ఉన్నాడు రైడు, ఇడికి బుర్ర ఖరాబ్ అయిపోయినట్టుంది. ఇడికి గాలి మీద ఎందుకురా నీకు? కనిపించని గాలి మీద నీకేంట్రా అధికారం? సైతాను పిచ్చోడు కాదండి ఓయ్, ఆడు గాలి మీదే కావాలన్నాడు. ఎందుకంటే మీరంతా గాలులుగా, మీరంతా దేవుడు పోసిన ఊపిరి కదా. ఈ వాయుమండల సంబంధమైన కోట్ల మంది వాయువుల మీద నేనే బాస్, అధిపతి, నేనే అధిపతిని అని వాడు అధిపతిగా వచ్చాడు. అంటే ఆడికి అర్థమైపోయిందా? ఆడికి అర్థమైపోయిందండి, అమ్మ వీళ్ళంతా గాలులురా నాయన అని. సినిమాలో హీరోని చూపించినప్పుడు ఈడు వచ్చినప్పుడు గాలి వచ్చినట్టు చూపిస్తారు. ఈడు రావడమే గాలిరా. ఏమండి, ఈడు వచ్చిన తర్వాత వెనకాతల ఫ్యాన్లు పెడతారు, ఈడు విగ్గి ఎగిరిపోకుండా జాగ్రత్తగా. ఏమండి, నిజానికి నువ్వెవరనుకుంటున్నా? ద పవర్ఫుల్ ఎయిర్ స్పిరిట్. ఏంటి, గాలికి చాలా ప్రభావం ఉందండి. ఆ గాలికి ఎప్పుడు తెలుసా మనం భయపడతాం? ఎప్పుడు? తుఫాను, అంతే కదండి. గచ్చ 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 ఆడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. గాలి పెద్ద అయిపోయిందండి బాబు, గంటకు 120, 140 కిలోమీటర్లట వేగం. తట్టుకోలేం, పద పారిపోదాం. భూమి మీద మనుష్యులకు వచ్చే శరీర సంబంధమైన గాలి ఎంత ఫోర్స్గా ఉంటే ఎత్తుకెళ్ళిపోతుంటుందండి అది. అప్పుడప్పుడు చూసారుగా, ట్రాక్టర్లు లేపేస్తుంటుంది పైకి, ఇల్లులు లేపేస్తుంటుంది పైకి, చెట్లను లేపేస్తుంటుంది పైకి. గాలి ఫోర్స్ అది. ప్రకృతిలో అదొక ఆత్మ, అదొక వేరే సబ్జెక్టులండి. దేవుడు చుట్టూ ఉన్న
దేవదూతలు కూడా ఏంటనుకున్నారు? అవి కూడా ఆత్మలే. అది కూడా వాయువుల రూపంలోనూ అగ్ని రూపంలోనూ దేవుడు పెట్టాడు వాటిని. కానీ పవర్ఫుల్ ఏంటో తెలుసా? గాలి లేపేస్తుంది దేన్నైనా. భయం. మరి దేహ సంబంధమైన ప్రకృతి సంబంధమైన గాలులు ఎంత బీభత్సంగా ఉంటే ఒరిజినల్ స్పిరిట్ దేవుడు ఆయన వస్తే ఎలా ఉంటుందండి? ఫోర్స్. ఆలోచించండి, ప్రభావం. సుడిగాలులో నుంచి యెహోవా యోబుతో ఇట్లా నేను గాలి రెక్కల మీద గమనం చేసి వచ్చాడట. ఎలా ఉంటుందండి గాలి వస్తే? ఎత్తుకెళ్ళిపోదా నిన్ను. ఎందుకంటే ఆయనలో ఉన్న పవరే గాలి, ఆయన ఊపిరే గాలి. మీలో ఉన్నది కూడా గాలి, ఆత్మ. గాలి ఊపిరిగా తనలోనున్న జీవవాయువును ఊపిరిగా చేసి ఓదగా. జీవవాయువు అన్నాడు. నువ్వెవరో కాదు, జీవవాయువు. నువ్వు జీవవాయువు అన్నాడు. ఆదాము ఎవరు? జీవవాయువు. వాయువులో ఏముంది? జీవం, స్పిరిట్, ఆత్మ. కనుక ఇప్పుడు నిజంగా నువ్వు ఆత్మ సంబంధివైతే, ఆ గాలికి పుట్టినవాడవైతే, ఆ శక్తికి నువ్వు జన్మించిన వాడవైతే, గాలి ఇష్టం ఏంటో తెలుసుకో. అది సంచారం చేసి తిరిగి వస్తుంది. సంచారం చేసి వస్తుంది అది. ఆ సంచారం గాలి చేస్తున్నప్పుడు నువ్వేమైనా సంచారం చేస్తున్నావా? విచారం వ్యక్తం చేస్తున్నావా? ఏమండి? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో, వద్దయ్యా ఈ విచారం. కమాన్, సంచారం. దేనికి సంచారం? జీవవాక్యాన్ని చేతపట్టి లోకమందు జ్యోతులుగా తిరుగు, వెళ్ళు, ప్రకటించు. గాలి ఒక దగ్గర ఉండదు, సంచారం. నువ్వు కూడా సంచారం. తిరుగుతున్నావా? క్లాస్కి రావడమే చాలామందికి భారం. ఏమండి, సాయంత్రం క్లాస్కి నేను రాలేనండి, మీరు వెళ్ళి వచ్చేయండి, వీలుంటే లైవ్లో చూస్తానండి. వాక్యం కోసం ఒక అడుగు కదలలేని నువ్వు దేవుని కోసం ఏం సంచారం చేస్తావు? నువ్వు దేవుని కోసం ఎంత దూరం వెళ్ళగలవు నువ్వు? ఇదేనా నీ సంచారం? అందుకే అంటాడు, నా వ్యర్థమైన సంచార దినములు. ఊరకనే తిరుగుతున్నాను నేను ఊరకనే తిరగడం నాకు ఇష్టం లేదు. వ్యర్థంగా నేను సంచరించడం నాకు ఇష్టం లేదు. తిరిగితే దేవుడి కోసం తిరగాలి. తిరిగితే ఆత్మ సంబంధంగా పుట్టినవాడు అలాగే ఉంటాడు, ఉండాలి. నిజంగా ఆత్మ సంబంధి అయిన దేవుని మాటలు ఆత్మ సంబంధులుగా మీకు అర్థమైతే, ఆత్మ సంబంధి అయిన వాడు అలాగే చదవగా మాట చదువుకుందండి. యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోట విసురును. నీకు ఇష్టం ఉందా? ఈ పాటికి ఆయన ఇష్టం ఏంటో, గాలి ఇష్టం ఏంటో, ఆత్మ ఇష్టం ఏంటో నీకు అర్థమై ఉండాలి. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండును. నీకు నచ్చిన చోటకి, దేవుడు నచ్చిన చోటకి, దేవుడు మెచ్చిన చోటకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? అదే నీ ఆత్మ సంచారం. కనుక నీ ఆత్మ ఈ ఊపిరి నీ ఆత్మతో పాటు కలగలిపొంది. గాలి ప్రయాణం. నీ గాలి వెళ్ళిపోయిందంటే నువ్వు వెళ్ళిపోయినట్టే. కనుక నీ ఆత్మ ప్రయాణం దేనితో ముడిపడి ఉంది? గాలితో, వాయువుతో, ఊపిరితో ముడిపడిన ఆత్మ ప్రయాణం. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు తిరగాలి, నువ్వు సంచారం చెయ్యాలి. భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకు నీవు సంచరించాలి. లేదా నీకు పొంచి ఉంది అతి పెద్ద ప్రమాదం. ఇంత మహాజ్ఞాన సంగతులు అర్థం చేసుకుని కూడా, దేవుడేంటో అర్థమై కూడా అర్థం కాని సంగతి లోకాన్ని వదిలి. లోకానికి ఏమీ అర్థం కాలేదు. తినడం, తిరగటం, పడుకోవటం, లోకాన్ని బాగా అనుభవించడం, చావటం. కానీ దేవుడు మీకు మనోనేత్రాలు వెలిగింపజేశాడు. దేవుని కోసం మీరు బ్రతుకుతారో, వాయువుగా మీరు సంచరిస్తారో, దేవునికి ఇష్టమైన సంచార మార్గాన్ని మీరు వెళతారో, మీకు ఇష్టమైన మార్గంలో సంచరించి మీకు నచ్చని చోటుకి వెళ్ళిపోతారు. గాలులుగా, శక్తులుగా, ఊపిరిగా ఈరోజున్న మీ అందరూ డెసిషన్ మీదే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ శక్తి స్వరూపాన్ని ఆత్మరూపంగా, వాయువు రూపంలో మాకు ఇచ్చారు. మా ఊపిరే మీరు, మా ఊపిరే
మీ ఆకారం. మహాజ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకను అనేక సంగతులు మేము నేర్చుకొని మానవ ప్రపంచాన్ని వెలిగించుటకు, వారి మనోనేత్రములను తెరిపించుటకు నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి